author of this Bible? ఈ బైబిల్ గ్రంథంనకు కర్త ఎవరై ఉన్నారు? And why is it very imperative for every one of us to have a knowledge about Bible, to read Bible, to hear Bible, and to keep the things written in the Bible? బైబిల్ చదవవలెను, బైబిల్ వినవలెను, బైబిల్ గ్రంథంలో ఉన్న కార్యములు పాటించవలెను అని చెప్పిన ఎవరికి ఇటువంటి నిశ్చయత అవసరమై ఉన్నది. This Bible is compiled with 66 small booklets. ఈ బైబిల్ గ్రంథం అనేది మొదటిగా చూసినప్పుడు 66 చిన్న పుస్తకములతో సమకూడిక అయి ఉన్నది. Listen to me carefully. Either write it in your mind if your memory is very powerful, or write it in paper and practice it. Tell other people about your Bible. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మీరు మీ మనసులో మీకు మంచి జ్ఞాపక శక్తి ఉంటే మనసులోనే మీరు జ్ఞాపకం అందించుకోండి. లేనట్లయితే మీరు రాసి పెట్టుకొని మీ స్నేహితులతో ఇతరులతో ఈ కార్యములన్నీ మీరు పంచుకొనవలెను. This Bible, the book that you have, this has two major parts. మన చేతిలో మనం పట్టుకొనిచున్న ఈ బైబిల్ గ్రంథములో రెండు ప్రధాన భాగములు కనబడుచున్నవి. One is called the Old Testament, the other the New Testament. ఒక భాగము పాత నిబంధన అనియు, రెండవ భాగము క్రొత్త నిబంధన అనియు పిలువబడుచున్నవి. Testament means covenant, an agreement. నిబంధన అని చెప్పినప్పుడు ఒక ఒడంబడిక, ఒక ఒప్పందము. Yes, God made a covenant, or he entered into an agreement with man. దేవుడు మానవునితో ఒక నిబంధనలోకి వచ్చుచున్నారు, లేదా ఒక ఒప్పందములోకి వచ్చుచున్నారు. In the beginning, ప్రారంభమందు. And again, when Jesus came to this earth, మరలా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత he entered into another agreement with man. ఆయన మనుషునితో మరొక నిబంధనలోనికి ప్రవేశించి ఉన్నారు. This agreement in simple language, or the covenant, or in biblical language, or the testament, is God entering into an agreement with man as to what must man do for God and what is God's purpose in calling him and creating him. దేవుడు ఎందుకొరకు మానవుని సృష్టించున్నారు, మానవుడు చేయవలసిన కార్యములేంటి అని తెలియచేయడానికి ఈ యొక్క నిబంధన లేనట్లయితే ఈ ఒప్పందము లేనట్లయితే ఈ ఒడంబడిక అయి ఉన్నది. And who is the author of this Bible? అయితే ఈ బైబిల్ గ్రంథం యొక్క కర్త ఎవరై ఉన్నారు? In 2 Timothy chapter 3 verse 16, రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యంలో మనం చూసినప్పుడు Bible says all scripture is God's inspiration. ఈ యొక్క దేవుని యొక్క లేఖనములన్నీ కూడా దైవావేశము వలన కలిగిన లేఖనములై ఉన్నవి. In 2 Peter 1:21, రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యములో Bible again says, బైబిల్ మరలా చెప్పుచున్నది, holy men of God who were moved by the Holy Spirit and who spoke. మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. So the Holy Spirit is the true author. కాబట్టి దీనికి అందరికీ కర్త ఎవరనగా పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నారు. The Holy Spirit is otherwise called God's inspiration. పరిశుద్ధాత్మ దేవునికి మరొక పేరేంటంటే దేవుని యొక్క ప్రేరేపణ. And this word of God is settled in heaven, or it origins in heaven. ఈ దేవుని యొక్క వాక్యం యొక్క ఉత్పన్నము లేనట్లయితే దాని ప్రారంభ దశ ఎక్కడంటే పరలోకములో అయి ఉన్నది. Psalms 119 verse 8 to 9. 119వ కీర్తన 119వ కీర్తన 89వ వాక్యము. The word of God is settled in heaven. దేవుని యొక్క వాక్యము ఆకాశమందు పదిలపరచబడి ఉన్నది. That is, the word of God never began from the earth. దేవుని యొక్క వాక్యం అనేది లోకములో నుండి ప్రారంభించబడలేదు. It is no man's ideas, no man's conception, no man's thought, or no man's inspiration. ఇది ఏదో ఒక మనుషుని యొక్క జ్ఞానము కాదు, మనుషుని యొక్క ఆవేశము వల్ల కలిగినది కాదు, మనుషుని యొక్క ప్రేరేపణ వల్ల కలిగినది కాదు. Every word written in Bible is God's true inspiration. దేవుని గ్రంథమందు రాయబడిన ప్రతి లేఖనము కూడా దైవావేశం వల్ల కలిగిన దేవుని ప్రేరేపణ అయి ఉన్నది. And those who had urged by the Holy Spirit, they spoke it or they wrote it. పరిశుద్ధాత్మ వల్ల ఎవరైతే ప్రేరేపించబడి ఉన్నారో వారు మాట్లాడి ఉన్నారు మరియు దాన్ని వ్రాసి ఉన్నారు. And what is the special or most important aspect of this Bible? ఈ బైబిల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యమైన మరి విశిష్టమైనటువంటి కార్యము ఏమై ఉన్నది? First of all, as I said, it is settled in heaven. మొట్టమొదటిగా నేను చెప్పి ఉన్నాను, అది ఆకాశమందు మొదటిగా ప్రారంభించబడి ఉన్నది. Secondly, రెండవదిగా Matthew 24:35 reads, మత్తయి సువార్త 24వ అధ్యాయము 25వ వాక్యంలో ఇలా చెప్పబడి ఉన్నది, heaven and earth which we see today might pass away, ఈ రోజు నువ్వు చూస్తున్నటువంటి ఆకాశమును భూమియు గతించిపోవును, but not a jot or a tittle from the word of God will ever pass away. కానీ దేవుని వాక్యం ఉందన్నటువంటి ఒక సున్నా అయినను ఒక పొల్ల అయినను తప్పిపోదు.
And in Revelation chapter 1 verse 3, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యములో మనం చదువుచున్నాము. Bible says, బైబిల్ గ్రంథము చెప్పుచున్నది, blessed is the man ధన్యుడైన వాడెవడనగా who reads Bible, దేవుని వాక్యములను చదువువాడును, who hear Bible, ఆ బైబిల్ గ్రంథాన్ని వినువాడును, and who keeps all those things which are written in Bible. బైబిల్ గ్రంథములో వ్రాయబడిన సంగతులను గైకొను వారునై ఉండవలెను. Yes. So therefore, reading Bible is very important. Hearing Bible is more important. And keeping all those things written in Bible is most important. అందువలనే బైబిల్ గ్రంథము చదువుట ఎంతో ప్రాముఖ్యమైనది, దాని వినుట మరి ప్రాముఖ్యమైనది, దానిలో వ్రాయబడిన సంగతులను గైకొనుట విశిష్టమై ఉన్నది. Generally people think or they say Bible is a sacred book of Christianity. సామాన్యంగా జనులు చెప్పే కార్యం ఏంటంటే ఈ బైబిల్ గ్రంథం అనేది క్రైస్తవుల యొక్క పుణ్యమైన పుస్తకం అని చెప్తూ ఉంటారు. Bible is not just a sacred book of Christianity. క్రైస్తవులకు మాత్రమే దేవుని గ్రంథం అనేది ఒక పవిత్రమైన ఒక పుణ్యమైన పుస్తకం మాత్రమే కాదు. As I said in the beginning, Bible is the word of God. నేను ప్రారంభంలో చెప్పిన విధంగా బైబిల్ అనేది దేవుని వాక్యమై ఉన్నది. And through the Bible or through the word of God, God revealed himself first. బైబిల్ మూలముగా అనగా దేవుని వాక్యం మూలంగా మొదటిగా దేవుడు తన్ను తాను బయలుపరుచుకొనుచున్నారు. Without this Bible, not a single person in the world could have ever come to the knowledge of God. ఈ బైబిల్ గ్రంథమే లేనట్లయితే ఎవ్వరు కూడా ఇంతవరకు దేవుని గురించినటువంటి జ్ఞానమో వివేచనయో పొందని వారుగా ఉండేవారు. The father of Indian nation is Mahatma Gandhiji. ఈ యొక్క భారతదేశం యొక్క తండ్రి మహాత్మా గాంధీజీ అని చెప్పుచూ ఉంటారు. Most of us or none of us must have ever seen him. ఎవ్వరు కూడా దాదాపు మనలో ఎవ్వరు కూడా ఆయన ఒకవేళ చూసి ఉండకపోవచ్చును. But we believe it. కానీ మనం దాన్ని నమ్ముచున్నాము కదా. How do we believe? ఎలాగో నమ్ముచున్నాము? By the written history of India. భారతదేశం యొక్క రాయబడిన చరిత్ర చదువుట మూలముగా. So we firmly believe through the historical books that there was a man called Mahatma Gandhi and he was the instrumental to bring freedom to India. చరిత్ర పుస్తకాలు చదవటం మూలముగా భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకుని వచ్చుటకు మహాత్మా గాంధీ అని చెప్పి ఒక వ్యక్తి ఉండి ఉన్నారని చెప్పి మనం తెలుసుకునగలుగుచున్నాము. Truth, when it is coming in the form of writing, it becomes history. సత్యం అనేది ఎప్పుడైతే వ్రాతపూర్వకంగా వస్తున్నదో అది చరిత్రగా మారుచున్నది. Therefore, Bible is basically a historical book. అందువల్లే బైబిల్ గ్రంథం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి గ్రంథం అని చెప్పి కూడా మనం చెప్పవచ్చును. Biblical history starts from the very creation of the universe. బైబిల్ గ్రంథం యొక్క చరిత్ర ఆ యొక్క ప్రారంభంలో కనబడుచున్నటువంటి సృష్టితోనే ప్రారంభించబడుచున్నది. And God reveals himself in Bible in the first chapter, the first book, first chapter, first verse as the creator of the whole universe. బైబిల్ గ్రంథంలోని మొదటి పుస్తకంలోని మొదటి అధ్యాయములోని మొదటి వాక్యములోని దేవుడు ఎలా తను తాను బయలుపరుచుకున్నారంటే అన్నిటికీ సృష్టికర్తగా బయలుపరుచుకుని ఉన్నారు.